నా పేరు హేమంత్ సార్. ఎడదవోలు మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వర్క్ చేస్తాం. సో మనం ఈ ప్రాజెక్ట్ని ఇనిషియల్గా ఇది ఒక ఎడదవోలులో ఉన్న 4 చెరువుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు సార్. ఇది 5.33 acres ఎక్స్టెంట్ సార్. అయితే ఇది ఇదివరకు 30 years బ్యాక్ ఫ్రెష్ వాటర్ లేక్ కింద వాడేవారు. తర్వాత దీనికి ప్రాపర్ బండ్ ప్రొటెక్షన్ లేక సీవేజ్ వాటర్ ఇందులోకి రావడం వల్ల ఇది అన్యూజ్డ్గా ఉండిపోయి ఒక సీవేజ్ ట్యాంక్ లాగా అయిపోయింది సార్. సో దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం సార్, గుర్రపడక క్లీన్ చేస్తున్నాము. సో ప్రాసెస్లో ఇలా ఉంది సార్ మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ దీన్ని మనం రెజ్యువనేషన్ ఆఫ్ వాటర్ బాడీ ప్రాజెక్ట్ కింద అమృత్లో దీన్ని టేకప్ చేస్తున్నాం సార్. ఓకే. సో కంప్లీట్ అయ్యాక మనకి ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది సార్. ఇవన్నీ కూడా పెట్టి ఎస్ సార్, ఒక వాకింగ్ పాత్ సిటీకి పెడతారు. ఎస్ సార్. ఈ ఫ్లాగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫ్లాగ్స్ అంతా కూడా మనకి బౌండరీస్. ఆ ఫ్లాగ్ ఏంటి అక్కడ రెడ్ ఫ్లాగ్ అక్కడ వరకు మన బౌండరీ ఉంది సార్. అక్కడ దాకా ఉంది. అక్కడ దాకా ఉంది. ఈ గ్రీనరీ అంతా ఇది ఈ చెరువు అనమాట. చెరువు సార్. ఇదంతా ఆ పక్క ఉండేది ఆ వైట్ ఫ్లాగ్, ఆ పక్కన ఉండే దాని తర్వాత ఉండేది ఎండోమెంట్ ల్యాండ్ సార్. ఎంత ఉంది? అదొక 2 to 3 acres ఉంది సార్. ఓకే. సో ఈ మనకి దీంట్లో వచ్చేసరికి డీసిల్టేషన్ చేయాలి సార్. ప్రెసెంట్ ది సిల్టప్ అయిపోయి ఉంది కాబట్టి ఓన్లీ 185 lakh liters మాత్రమే ప్రెసెంట్ దీంట్లో స్టోరేజ్ అవుతుంది. దీని కనుక మనం డీసిల్టేషన్ చేసి బండ్ కడితే దీని వాల్యూమ్ డబుల్ అవుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ 370 lakh liters మనం దీంట్లో ఫ్రెష్ వాటర్ స్టోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీని చుట్టూ బండ్ ఫామ్ చేసి మంచి లంగ్స్ స్పేస్ కింద తయారవుతుంది. ఎస్ సార్. ప్లస్ దీంట్లోకి సీవేజ్ వాటర్ ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం బోత్ సైడ్స్ కూడా డైవర్షన్ డ్రైన్స్ పెడుతున్నాం. ఎస్టీపీ పెట్టేసి అక్కడ పంపించేస్తారు. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఏది? ఇదే సార్. దిస్ ఇస్ ద ఎస్టీపీ సైట్ సార్. ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ వైట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ వరకు మన బౌండరీ సార్. అక్కడ ఎస్టీపీ ఇదే ఉంటుంది. ఎస్ సార్, ఇదే ఎస్టీపీ సార్. ట్రీట్ చేసి వదిలిపెడతాం. ట్రీట్ చేసి దాంట్లో వదిలిపెడతాం సార్. ఇది మనకి 5.8 MLD కెపాసిటీ సార్. ఓకే. ఊర్లో వచ్చిన వాటర్ అంతా ట్రీట్ చేసి దీంట్లో వదిలిపెడతాం సార్. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? ఇక్కడ నుంచి మనకి ఇందులోనే స్టోర్ అవుతుంది సార్. ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ ఛానల్ ఇస్తాం సార్. అక్కడ నుంచి మనకి డ్రైన్లోకి మళ్ళీ అవుట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ ఉంది సార్. ఉంది. సెట్టిపేట మురుక్కాలోకి వెళ్తుంది సార్ యాక్చువల్గా. ఓకే. సో మనకి దీన్ని ఒక మోడర్న్గా మీరు చేసేది నీట్గా చేసి ఒక మనకి ఎస్టీపీ లేఅవుట్ సార్. ఇది వచ్చి మనకి లేక్ సార్. ఇక్కడ మనకి సైడ్లో మన డైవర్షన్ డ్రైన్ వస్తుంది సార్, ఓపెన్ డ్రైన్. ఓకే. దీంట్లో నుంచి మనం గ్రావిటీ ద్వారా ఇన్లెట్ తీసుకుంటాము. స్క్రీనింగ్ ఛాంబర్స్ అవి ఉంటాయి, వెట్ వెల్ పంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పంపింగ్ ద్వారా తీసుకుని ఇది మనం సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అనేది టెక్నాలజీ సార్. మనకి దాని ద్వారా మనం దీన్ని ట్రీట్ చేస్తాం సార్. ఇంచుమించు 5.8 అంటే 58 lakh liters మనకి రోజుకి ఇది ట్రీట్మెంట్ చేస్తుంది సార్. సో ఈ వచ్చిన వాటర్ని మనం దీంట్లో మనకి ఎన్ని రోజులు పెట్టుకున్న ప్రోగ్రామ్ అది? ఇది 12 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. దిస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి 6 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ఇది 6 months, ఇది మొత్తం కలిసి 12 months. ఇది అమృత్లో సార్ మనం టేకప్ చేస్తున్నాం. ఇది SBMలో టేకప్ చేస్తున్నాం సార్. ఓకే, గుడ్. 1 year టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year లో కంప్లీట్ చేయాలి. Please subscribe to Leo News for more videos.